Hi everyone, this is Meleswar Yenugu and welcome back to Telugu AI Academy. రీసెంట్గా నిఖిల్ కమత్ ఈలాన్ మస్క్తో ఒక లాంగ్ పాడ్కాస్ట్ కాన్వర్జేషన్ జరిగింది. ఆ 2 గంటల డిస్కషన్లో చాలా డీప్ ఐడియాస్ బయటపడ్డాయి. ఈ వీడియోలో ఆ కాన్వర్జేషన్ నుండి మన లైఫ్, కెరియర్ మరియు ఫ్యూచర్కి డైరెక్ట్గా యూజ్ అయ్యే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని సింపుల్ తెలుగులో మాట్లాడుకుందాం. కాన్వర్జేషన్ స్టార్ట్లో నిఖిల్ ఎక్స్ అంటే ట్విట్టర్ గురించి టాపిక్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రజలు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఏలోన్ వ్యూ ప్రకారం ఎక్స్ ఒక గ్లోబల్ టౌన్ స్క్వేర్ లాంటి ప్లాట్ఫామ్. ప్రతి కార్నర్లో ఉన్న ఐడియాస్ అన్నీ ఇక్కడే కలుస్తాయి. వీడియో కన్నా టెక్స్ట్లో ఆలోచన క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్లో ఆటో ట్రాన్స్లేషన్ టెక్నాలజీ కంప్లీట్ అయితే లాంగ్వేజ్ బ్యారియర్ అనే కాన్సెప్ట్ గ్రాడ్యువల్గా డిసపియర్ అవుతుంది. తర్వాత డిస్కషన్ ఒక డీప్ ఫిలాసాఫికల్ డైరెక్షన్ తీసుకుంది. లైఫ్ మీనింగ్ ఏంటి అనే క్వశ్చన్ వచ్చింది. ఇందులో ఫోకస్ ఆన్సర్ మీద కాదు, మనం అడిగే క్వశ్చన్స్ క్వాలిటీ మీద లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. క్వశ్చన్స్ బెటర్ అయితే థింకింగ్ మరియు కాన్షియస్నెస్ న్యాచురల్గా ఎక్స్పాండ్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ మనీ గురించి. మనీ ఇంపార్టెంటా లేదా మీనింగ్ఫుల్ వర్క్ ఇంపార్టెంటా అనే డౌట్ రేజ్ అయింది. మనీ అనేవి ఒక టూల్ మాత్రమే, ఫైనల్ డెస్టినేషన్ కాదు. డబ్బు కోసం మాత్రమే పనిచేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కానీ ఒక రియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మీద ఫోకస్ చేస్తే డబ్బు ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. హిస్టరీలో గుర్తుంచుకునే కంపెనీస్ అన్నీ మిషన్ నుండి స్టార్ట్ అయినవే. డిస్కషన్ ఏఐ సైడ్కి వెళ్ళింది. ఏఐ వల్ల జాబ్స్ ఫ్యూచర్లో ఎలా ఉంటాయి అనే టాపిక్ వచ్చింది. రొటీన్ మరియు రిపీట్ అయ్యే వర్క్స్ గ్రాడ్యువల్లీ డిసపియర్ అవ్వచ్చు, కానీ ఏఐని యూజ్ చేయడం నేర్చుకున్న వాళ్ళకి డిమాండ్ తగ్గాడు. నెక్స్ట్ 10 to 20 ఇయర్స్లో ఏఐ మరియు రోబోటిక్స్ వల్ల అబండెన్స్ క్రియేట్ అవుతుంది. అప్పుడు పని అనేవి ఆబ్లిగేషన్ కాదు, ఇంట్రెస్ట్ మరియు హాబీలా మారిపోవచ్చు. లాస్ట్లో బిల్డర్స్ మరియు ఆంటర్ప్రినర్స్ కోసం ఒక ఇంపార్టెంట్ థాట్ బయటపడింది. వరల్డ్కి యూస్ఫుల్గా ఉండడం చాలా ముఖ్యం. మీరు క్రియేట్ చేసే వాల్యూ మీ రియల్ ఐడెంటిటీ, హార్డ్ వర్క్, క్యాల్కులేటెడ్ రిస్క్స్, ఫెయిలియర్ నుండి లెర్నింగ్ మరియు ఒక గ్రేట్ ప్రోడక్ట్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ ఉండాలి. ఈ కాన్వర్జేషన్ మొత్తంలో ఒక క్లియర్ మెసేజ్ కనిపిస్తుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో గెస్ చేయడం కన్నా ఫ్యూచర్ని మనమే క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టెక్నాలజీ మరియు ఏఐ రిలేటెడ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.